నమస్తే అండి. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఎలక్షన్స్ వచ్చే టైంలో అటు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. ఇటువంటి ప్రచారం చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు 6,000 పెన్షన్లు అంటున్నారు. ఇంకా మామూలుగా 4,000 పెన్షన్ పెన్షన్ అంటున్నారు. మరి ఇంతకుముందు పాలన చూశారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన చూశారు, ఎంతవరకు సక్సెస్ అయ్యారు పథకాలు ఫుల్ఫిల్ చేయడంలో? అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజుబాబు, నర్సీపట్నం. మరి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ప్రచారంలో దూచుకెళ్తూ ముందుకెళ్తూ జనంలోకి వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నారు. మరి గత 2014 తర్వాత కరోనా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏ బొక్కలో దాగున్నారు, పవన్ కళ్యాణ్ ఏ బొక్కలో దాగున్నారు. మరి కరోనా టైంలో కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల అన్ని శక్తులు వడ్డి రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం, ఆ భవిష్యత్తు కోసం ఆయన అనేకమైనటువంటి పథకాల్లో ఉన్నటువంటి పనితీరుని చూపిస్తూ అన్ని శక్తులు వడ్డి కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలను కాపాడిన వ్యక్తి ఎవరన్నారంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మరి అప్పుడు బయటికి రాలేదు. ఎందుకంటే కరోనా వస్తుంది మేము చచ్చిపోతామని భయంతో చంద్రబాబు నాయుడు 7 ప్యాలెస్లో దాగున్నాడు. మరి ఈయన ఏం చేశారు? జనంలోకి వచ్చారు. జనంలోకి వచ్చి నిరంతరం జనంలో పనిచేస్తూ అన్ని డిపార్ట్మెంట్ తాలూకా శక్తులు వడ్డీ కరోనా కాలంలో కాపాడినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని సందర్భంగా తెలియజేస్తాం. అయితే భవిష్యత్ కార్యాచరణలో మళ్ళీ ప్రజలు 2024లో కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారినే. కారణం ఏంటంటే గతంలో జరిగిన నష్టాలని పుట్టగలిగే శక్తి గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అదే వ్యక్తిని రాష్ట్ర ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడికి మాత్రం ఇదే ఆఖరి ప్రచారం, ఎన్నికలు ప్రచారమే తప్ప ఆయన వెళ్ళి కూర్చునే శక్తి కానీ సత్తా కానీ ఆయనకి లేదు. 23 సీట్లు కూడా రావు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఏమంటున్నారు, కాపు అనే ప్రచారంతో కాపులను అడ్డుపెట్టుకొని కాపులందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టాడు. మరి నిజంగా కాపులకి ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంటే వాళ్ళు మనోభావాలు దెబ్బతినంగా ప్రవర్తించినటువంటి పవన్ కళ్యాణ్కి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కాపులకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఓట్ బ్యాంక్ను అడ్డుపెట్టుకొని బ్రతుకుతున్నటువంటి ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూశారు, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూశారు కదా. పథకాలు ఇద్దరు ప్రకటించారు. పథకాలు సక్సెస్ అంటే ఫుల్ఫిల్ చేయడంలో ఎవరు సక్సెస్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు. కారణం చెప్తాను. ఎందుకంటే 14 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు పేరుకే తప్ప అమల్లోకి రాలా. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో వికలాంగులకు 6,000 చేసేస్తాను అంటున్నాడు. మరి మళ్ళీ అధికారంలోకి వస్తే నేను పెన్షన్ 4,000 చేస్తాను అంటున్నాడు. మరి అధికారంలో ఉండప్పుడు నువ్వేం చేసావు? అధికారంలో ఉండప్పుడు నువ్వు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు చూపించారు. మరి ఆ తర్వాత అలాంటి శక్తిగల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి నువ్వు ఇప్పుడు వచ్చేమో ప్రజలను మభ్యపెట్టడానికి కదా. మరి ఇదేది డ్వాక్రా రుణాలు మాఫీ అన్నావు, నువ్వు చేసావా? చేయలేదు. చూపించాడు ఈయన. వాలంటరీ వ్యవస్థ జన్మభూమి కమిటీలకి కంపేరింగ్. వాలంటరీ వ్యవస్థ ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకి తెల్లవారుజామున కోడి కుయ్యి అనగానే వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోరు కొట్టి 6 గంటలకే వాలంటరీ పట్టుకెళ్ళి డబ్బులు ఇస్తున్నారు పెన్షన్. వాలంటరీ వ్యవస్థను ఇప్పటి వరకు తీసేస్తానన్న వ్యక్తి ఇప్పుడు 10,000 వాలంటీర్లకు ఇస్తానంటున్నాడు. కారణం ఏంటంటే ఓటమి భయంతో చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. ఎందుకంటే మరి నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి వాలంటీర్లే కాదు, రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లే కాదు, ఒకవేళ ఆరోగ్యం బాగోపోతే హాస్పిటల్లో ఉంటే ఆ వాలంటీర్ తిన్నంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో ఉన్న వాలంటీర్కి డబ్బులు చేతిలో పెట్టి తంబేయించుకొని నైతిక బాధ్యత తీసుకున్నాడు ఆ వాలంటరీ వ్యవస్థను తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి బలమైన వాలంటరీ వ్యవస్థని తీసేస్తానని చెప్పి మళ్ళీ భయంతో నేను గెలిస్తే 5,000 కాదు 10,000 చేస్తాను అంటున్నాడు. అంటే ఓటమి భయం అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.